కాదా? ఏం చేసింది మీరు గతంలో? జిల్లా చేయకపోతే, చెక్ డ్యామ్ కట్టకపోతే, హల్దీ మీద కాలువల్ని ఆధునీకరించకపోతే, మంచి నీళ్లు ఇవ్వకపోతే, రైతులకు కరెంట్ ఇవ్వకపోతే, ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ కదా. అరే మెదక్లో అద్భుతమైన రైతు బజార్ కట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఇలా రైతు బజార్ కట్టింది కూడా బీఆర్ఎస్. గ్రంథాలయం కట్టింది బీఆర్ఎస్ పార్టీ. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఒక్క పని చూయించగలుగుతారా? हमारे मुसलमान भाई भी दिख रहा मेरे को। शादी खाना कौन बनाए भाई? मेदक में शादी खाना बनाए बीआरएस पार्टी। मेदक में टिमरिस का स्कूल और कॉलेज लाए बीआरएस पार्टी। इमाम मौजूम साहब लोगों को तनख्वाह दिए, उन लोगों को डबल बेडरूम घर दिया बीआरएस पार्टी। क्या नहीं करे बीआरएस? अपने खबरस्तान के लिए 2 करोड़ रुपया देके काम करवाया बीआरएस पार्टी। अपने दरगाह मस्जिदों के लिए पैसे दिया बीआरएस पार्टी। 2 साल में कांग्रेस पार्टी कुछ करा माइनॉरिटीज के लिए? 4000 करोड़ बजट देते बोले, वो भी नहीं दिया। इमाम मौजूम साहब का तनख्वाह बढ़ाते बोले, वो भी नहीं करा। 1 रुपया भी आज तक इमाम मौजूम साहब को नहीं मिला। मुसलमानों को एक छोटा भी काम ये मेरठ में 2 साल में नहीं हुआ। मैं पूछना चाहता हूं, मेरठ में कुछ कारोबारी हुआ? कुछ काम बना? कुछ कॉलेज ही आया? कुछ गली में रोड बनाया? जो कुछ भी आज है ये बीआरएस ने कर चुका है। మన పార్టీ చేసిందే తప్ప ఏమైనా జరిగిందా? మంచి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్, జిల్లా ఇచ్చింది బీఆర్ఎస్, రైలు తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది కదా. ఆ రైలుకు భూసేకరణ చేయించింది, ఆ రైలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టింది, రైల్వే అధికారులతో మాట్లాడి మెదక్ ప్రజల కళ రైలును నిజం చేసింది బీఆర్ఎస్. అరే 2 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చినాం. ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, బీసీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా మెదక్లో తెచ్చాం. ఏం తేందేముండదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి 2 ఏళ్లలో అసలు జరిగిందేమనుందా? మా కృష్ణారెడ్డి చూస్తుంటే మార్కెట్ కమిటీల గోడౌన్లు కట్టింది, మార్కెట్ కమిటీని ఆధునీకరించింది కూడా ఆయన చైర్మన్ ఉన్నప్పుడే చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులున్నాయి. ఈ 2 ఏళ్లలో ఒక పని ఉన్నదా తప్పి? ఒక్క పని ఇవాళ నాకు గుర్తొస్తుంది, మా మల్లికార్జున్ కనబడుతుంది. 2015లో మల్లికార్జున్ చైర్మన్ ఉన్నప్పుడు 2 స్కాచ్ అవార్డులు ఈ మెదక్కు వచ్చినాయి. బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 2 స్కాచ్ అవార్డులు కూడా మెదక్ మున్సిపాలిటీకి కూడా ఆ రోజుల్లో బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి తప్ప ఈ కాంగ్రెస్ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ కాలంలో ఒకటే పేరు మెదక్ మషూర్, గాడిదలకు మషూర్ చేసింది. ఏమైనా చేసిరా వీళ్ళు? మీ హయాంలో ఏమన్నా మషూర్ అయిందంటే గాడిదలకు మషూర్ చేసింది. కానీ ఇలా బీఆర్ఎస్ వచ్చినాక జిల్లా చేసింది, కలెక్టరేట్ కట్టింది, ఎస్పీ కార్యాలయం కట్టింది, మెడికల్ కాలేజ్ తెచ్చింది, రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలు తెచ్చింది, టిమ్రిస్ స్కూల్ తెచ్చింది, టిమ్రిస్ కాలేజ్ తెచ్చింది, 4 లైన్ రోడ్లు చేసింది, మంచినీళ్లు తెచ్చింది, రైలు తెచ్చింది, మెడికల్. ఎన్ని చెప్పాలి? ఇట్లా చెప్పాలి. ఇన్ని చేసిన బీఆర్ఎస్ పార్టీ. అరే రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ కావాలని ఎన్నో ఏళ్ల కోరిక. కేసీఆర్ మెదక్ వచ్చిండు, తెల్లారి వరకు రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చింది కేసీఆర్ కాదా? అరే ఎన్ని చేసినాం? వీళ్ళు చాలా చెప్పిండ్రు, మరి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడి, మనమంటే సిగ్నల్ కార్డ్ ఎవరన్నా లైన్ దాటితే నీ బ్యాంకులకి వెళ్ళి డైరెక్ట్ అకౌంట్ లో పైసలు తీసుకుంటారట. సార్ చూసిరా మీరు? నీకు తెలియకుండా నీ పైసలు బ్యాంక్ లో నుంచి డైరెక్ట్ తీసుకుంటారట. వాళ్ళని ఏమంటారే? ఈ మధ్య కొత్తగా సైబర్ నేరగాళ్ళు అంటారు. నీ పైసలు నీకు తెలియకుండా నీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళని ఏమంటారు? మరి ముఖ్యమంత్రికి సైబర్ నేరగాళ్ళకి ఏమైనా తేడా ఉన్నదా? ఏమైనా తేడా ఉన్నదా? ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? మహాలక్ష్మి 2500 ఇస్తా, మీకు 4000 అవ్వాతాతలకు పింఛన్ ఇస్తా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు
రైతు బంధు నేరుగా ప్రజల అకౌంట్లలో వేసిండు. కేసీఆర్ గారు నేరుగా అవ్వాతాతల పింఛన్ 200 నుంచి 2000 చేసి అకౌంట్లలో వేసిండు. కేసీఆర్ ఏమో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల ఖజానాలోకి ప్రజల అకౌంట్లలో కేసీఆర్ డబ్బులు వేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి పైసలు గుంజుకుంటాడు. నువ్వు మహిళలకు 2500 ఇంకా అవ్వాతాతలకు 4000 అకౌంట్లో ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటే, నేను ఏసుడు కాదు తీసుకుని తెలుసు నాకు అంటు, ఏసుడు తెలియదు తీసుకుని తెలుసు అంటుండు. అయినా వేద్దామా బాగా ఆలోచించండి. మొన్ననే బాకీ కార్డులు వచ్చింది మెదక్లా చూసిన. ఒక్కొక్క అవ్వకు తాతకు 25 నెలలు నిండింది గవర్నమెంట్ వచ్చి, 50,000 బాకీ పడ్డట్టేనా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు రేపు అవ్వ దగ్గరకో తాత దగ్గరకో ఓటు అడిగితే ఏం చెప్పాలి? బిడ్డ 50,000 ఇచ్చినాకనే ఓటు అడగాలి కాంగ్రెస్ వాడు అని చెప్పాలి. ఎవరైనా చెల్లె దగ్గర పోయి ఓటు అడిగితే 62,500 బాకీ పడ్డావు ఇచ్చినాకనే ఓటేస్తామని చెప్పాలి. నిన్న ఒక చెల్లె అడిగింది, నేను టీవీలో చూసినా, మీరు చూసిందో లేదో, జోగిపేటలో దామోదర్ రాజనరసింహ గారు చీరలు వస్తుండ్రు, మంత్రి గారు చీర వస్తుంటే నీ చీరతో నా మహాలక్ష్మి పైసలు ఇవ్వన్నారు. ఇంకా 62,500 ఫస్ట్ ఇచ్చినాక మాట్లాడు అని మంత్రి గారికి ముఖం మీదనే చెప్పిందా లేదా? మొన్న ఒక మంత్రి గారు వివేక్ గారు చెన్నూరులో తిరుగుతుంటే ఈ రోడ్ ఎట్లుంటది, బుగ్గలు లేవు, ఏం సంగతి అని ప్రజలు చెన్నూరులో మంత్రి గారి మీద తిరగబడ్డారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారి మీద మదిరెల మహాలక్ష్మి సంగతి ఏంటి చెప్పు అని మదిరెలో ప్రజలు ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద తిరగబడ్డారు. ఇవాళ పొద్దుగాల ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో తిరుగుతుంటే జనం పొన్నం ప్రభాకర్ ను నిలదీసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మంత్రులను ఉప ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓపిక పట్టిండ్రు, 1 సాల్ 2 సాల్ 2 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇప్పుడు నిలదీసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇవాళ రేపు కేటీఆర్కి ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుంది, ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4,000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు, పైసలు లేవని ఒక దిక్కంటాడు, ప్రత్యేక విమానాలల్లా విదేశాలు తిరుగుతున్నాడు, ఢిల్లీ తిరుగుతున్నాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి స్టేడియంలు కట్టుకుంటున్నాడు. ఈయన ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈయన ఫుట్బాల్ షోకులు నెరవేర్చుకుంటుండు. మొన్న 100 కోట్లు ఖర్చు పెట్టిండు ఫుట్బాల్ మీద. 100 కోట్లతో 10 స్కూళ్లు కట్టకపోదుమా? పైసలు లేవంటావు, నీ ఫుట్బాల్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? నీ షోకుల కోసం ఖర్చు పెట్టవా రేవంత్ రెడ్డి? మనం చూస్తలేమా? నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు, వాటాల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉన్నాయి. మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గణపురం నీళ్లు వదలాలంటే జీపులు కట్టుకుని హైదరాబాద్ పోవాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ల కేసులు వేయాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గడప బయట కాలు పెట్టకుండా నీళ్లు వచ్చినాయా లేవా?
ఒక్క ఫోన్ కొట్టి పద్మక్క నీళ్ళిడు అంటే ఆడ గేట్లు ఎత్తుడేనే. గడప బయట కాలు పెట్టకుండా 10 ఏళ్లు గణపురం ఆనకట్టకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ వచ్చింది, యాసంగి పంటకు నీళ్లు బంద్ అయినాయి. ఉన్నాయా ఈ యాసంగికి నీళ్లు? ఈ యాసంగి ఎండబెట్టేసి క్రాప్ హాలిడే ప్రకటించిండు. యాసంగి రైతు బంధు ఇప్పటిదాకా వాళ్ళే. కేసీఆర్ ఏమో నాట్లకు రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఓట్లకు రైతు బంధు ఇస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని ఓట్లకు పైసలు వేసిండు. ఇప్పుడు ఊర్లలో ఓట్లు లేవు కదా, ఊర్లలో బంద్ పెట్టిండి. ఇప్పుడు టౌన్లో సీరియల్ వస్తుంది. ఆయనకే తెలివి ఉందనుకుంటుండు. ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి, తెలివి నీకే లేదు. ప్రజలకు నీకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రజల్ని గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని మనం చేస్తా ఉన్నా. బాగా ఆలోచించండి. ఇలా మెదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మన బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలు రద్దు చేస్తారట. మెదక్లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన జిల్లాను మనం వద్దనుకోవడమే. మన జిల్లా రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డికి ఓటేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడమే. మెదక్ జిల్లా ఉండాలనా పోవాలా? ఉండాలనా పోవాలా? ఉండాలంటే కారు కోటేయాలి, కాంగ్రెస్ చిత్తుగా ఓడగొట్టాలి. అప్పుడు మన జిల్లాల తెరువు రాదు. మన జిల్లా తెరువు రేవంత్ రావద్దంటే, రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. మెదక్ అయినా, నర్సాపూర్ అయినా, రామాయణపేట అయినా, తూప్రాన్ అయినా 4 మున్సిపాలిటీలు గులాబీ జెండా ఎగిరి తీరాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. నాకు నమ్మకం ఉంది తప్పకుండా ఈ 4 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. అసలు కాంగ్రెస్ వచ్చినాక మున్సిపాలిటీల్లో బుగ్గలు కూడా, వీధి దీపాలు కూడా వెలుగుతలేవు. చెత్త కూడా సరిగా ఎత్తుతున్న పరిస్థితి లేదు. కొత్తగా రోడ్ వేసిన పరిస్థితి లేదు. మొత్తం పారిశుద్ధ్యం లోపించింది. ప్రజలు డయేరియా, అంటురోగాలు, విష జ్వరాల బారిన పడి ఇలా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా గొప్పతనం ఏంటంటే దీనికి మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి. ఆయన శాఖలోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, దయచేసి అందరూ కలిసిమెలిసి పనిచేయండి. పార్టీలో కార్యకర్తలు మెరిట్ ప్రకారం మా ఫారూక్ హుస్సేన్ సాబ్ ఆయన పార్టీ మనిషి, ఎవల ముఖం చూడండి. జో జీతా ఉनको టికెట్ మిల్తా. వేరే వాళ్ళు దయచేసి నేను కోరేది ఒక్కటే, ఎవరైనా రాకపోతే కాపాడుకుంటాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. తప్పకుండా మార్కెట్ కమిటీలు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు ఉంటాయి. ఆ కార్యకర్తలను కూడా కాపాడుకుంటాం. సహకరించండి. మనం జెండా ఎగరేయడం మనకు ముఖ్యం, గులాబీ జెండా ఎగరడం మనకు ముఖ్యం. ఎక్కడనైనా ఏదైనా రాకపోతే కూడా బాధపడద్దు, పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుంది. వాళ్ళు కూర్చున్నారు ఎదుటి, వాళ్ళ క్యాండిడేట్లు దొరుకుతలేరు. వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇచ్చినాక మేము ఇస్తామంటున్నట. ఇల్లు ఎవడైనా రానోడో, అలిగినోడో, గులిగినోడు ఉంటే ఎత్తుకపోదామని చూస్తూ పోతారా? బీఆర్ఎస్ బిడ్డలు పోరు. బీఆర్ఎస్ బిడ్డలు వస్తే దల్లాటరు, రాకుండా గెలుపు కోసం కృషి చేస్తారు. రాని వాళ్ళను కాపాడుకుంటాం, వచ్చిన వాళ్ళను గౌరవించుకుంటాం.